ఏపీ మాజీ సీఎం జగనన్న ఓడిపోయిన కాడికేంచి పార్టీని ఇడిచిపెట్టి పోతున్నారు చాలా మంది లీడర్లు. అన్న అధికారంలో ఉన్నప్పుడు పార్టీల మంచి మంచి పదవులు అనుభవించినోళ్ళందరూ పార్టీ ఓడిపోంగానే అధికార పార్టీలకు జంప్ అయినరు చాలా మంది. ఇగ వైసీపీ ఎమ్మెల్సీ శాసన మండలి ఉపాధ్యక్షురాలు జకియా ఖానం మేడం సుతం గదే తొవ్వ పట్టింది. జకియా ఖానం మేడం వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది. ఇక వైసీపీకి రాజీనామా చేసిన ఎంబటే బీజేపీలో షరీకైంది. ఇక రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం సుతం ఆమెకు కండువ గప్పి పార్టీలకు ఆహ్వానం పలికింది. కుల మతాలకు అతీతంగా ప్రధాని మోదీ సారు ప్రజలందరికీ సమాన హక్కులను కల్పిస్తున్నాడు. దేశంలో ముస్లిం మహిళలకు భరోసానిచ్చింది ఏకైక ప్రధాని మోదీ సారే. గందుకే సార్ మీదున్న నమ్మకంతోనే పార్టీల షరీకైందని చెప్పుకొచ్చింది. కానీ బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఏ పార్టీలైతే అధికారంలో ఉంటాయో గా పార్టీలను పట్టుకునే లీడర్లే చాలా మంది ఉంటారు. గిప్పటిదాకా గట్లనే వైసీపీకించి చాలా మంది లీడర్లు కూటమి పార్టీలకు జంపైనరు. ఇక జగనన్నేమో ఎవరు బయటికి పోయినా మంచిదే, పార్టీకి వచ్చే నష్టమేం లేదు, పాతోళ్ళు పోతే కొత్తోళ్ళు వస్తారు, ఏం కాదన్నట్టే మాట్లాడుకత్తున్నాడు. చూడాలే మరి ముంగట ముంగట పంక పార్టీ పరిస్థితి ఏమైతుందో.